హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ మ్యాథ్స్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే కొత్త చాప్టర్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. సో మై డియర్ స్టూడెంట్స్, లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ దీని గురించి కొంత ఇంట్రడక్షన్ చెప్తాను నేను. మనం లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే 10th క్లాస్లో వచ్చింది మనకు. దీనికంటే ముందు మనకు 9th క్లాస్లో, 8th క్లాస్లో, 7th క్లాస్లో దీనికి సంబంధించి కొంత ప్రిలిమినరీ నాలెడ్జ్ని మనకి ఇచ్చిండారు. అదేందో ఫస్ట్ చెప్తాను మీకు. 7th క్లాస్లో మనకు సింపుల్ ఈక్వేషన్స్ అనేటువంటి ఒక చాప్టర్ ఉంది. సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక వేరియబుల్ ఉంటుంది 7x - 5 = 0. ఇది ఒక సింపుల్ ఈక్వేషన్. దీన్ని మనం సాల్వ్ చేసినట్లయితే 7x = 5, x = 5/7 అని చెప్పి మనకు ఆన్సర్ వస్తుంది. సో ఈ విధంగా మన 7th క్లాస్లో, అదేవిధంగా 8th క్లాస్లో మనకు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని వచ్చింది. అది కూడా ఇంచుమించు సింపుల్ ఈక్వేషన్సే. 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్ అన్నారు, 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అన్నారు. అది కూడా ఇలాంటి ఈక్వేషనే వస్తుంది. 6p + 7 = 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఎందుకంటే ఒకే ఒక వేరియబుల్ ఉంది చూడండి, p అనేటువంటి వేరియబుల్. సో ఇక్కడ కూడా ఒక్క వేరియబులే ఉంది, x అనే వేరియబుల్. అంటే మనం నేర్చుకున్నటువంటి 7th క్లాస్లో నేర్చుకున్నటువంటి సింపుల్ ఈక్వేషన్స్ అయినా, 8th క్లాస్లో నేర్చుకున్నటువంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయినా రెండు ఒకటే. సో వాటిని సాల్వ్ చేయడం, దీన్ని ఎలా సాల్వ్ చేసాం, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం మనం. 6p = -7, p = -7/6. సో ఇలా సాల్వ్ చేస్తాం. సో మనకు వాల్యూ వస్తుంది. సో ఇది 7th, 8thలో నేర్చుకున్నాం. మరి 9thలో ఏమి నేర్చుకున్నాం మనం. 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అని వచ్చింది. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే అవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే, ఇది చూడండి 2x + 3y + 5 = 0. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఎందుకంటే చూడండి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి, x అనే వేరియబుల్, y అనే వేరియబుల్ ఉంది. మరి ఇక్కడేమో ఓన్లీ 1 వేరియబుల్. అందుకనే మనం 8th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అన్నాం. 9th క్లాస్కి వచ్చేసరికి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అన్నాం. సో ఈ విధంగా మనం లీనియర్ ఈక్వేషన్స్ గురించి 10thలోనే కాదు మనం నేర్చుకుంటున్నది, 7th నుంచి మనకు కొంత నాలెడ్జ్ వస్తూ ఉంది. సో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఒట్టి లీనియర్ ఈక్వేషన్స్ కాదు, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనేటువంటి కాన్సెప్ట్కి మనం 10th క్లాస్లో ఉన్నాం మనం. అదే 9thలో అయితే ఈ పెయిర్ ఆఫ్ అనే పదం లేదు. ఈ పెయిర్ ఆఫ్ అనే పదం లేకుండా లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అని ఉంది. సో ఇక్కడ 10thకి వచ్చేసరికి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే 9th క్లాస్లో మనం ఒక ఈక్వేషన్ గురించి నేర్చుకున్నాం ఇలాంటి దాన్ని. ఇక్కడ 10th క్లాస్లో 2 ఈక్వేషన్లు ఉండేదాని గురించి నేర్చుకుంటాం మనం. సో అది స్టూడెంట్స్, దీనిలో మనకు ఇంట్రడక్షన్ పార్ట్ మనం 8thలో, 7thలో, 9thలో ఏమి నేర్చుకున్నాం అనేటువంటిది. ఇప్పుడు అసలు ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఒక జనరల్ ఫామ్ ఉంది దానికి. చూడండి, ద జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ ax + by + c = 0. చూడండి, దీన్ని కంపేర్ చేసుకోండి మీరు ఒకసారి. ax అంటే 2x, by 3y, c వాల్యూ 5. అంటే ఒక x టర్మ్ ఉంటుంది, ఒక y టర్మ్ ఉంటుంది, ఒక కాన్స్టాంట్ వాల్యూ ఉంటుంది. చూడండి, ax + by + c = 0. దీన్ని జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. జనరల్ ఫామ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ బీలు ఒకేసారి జీరోలు మాత్రం కాదు. ఏ 0 అయిందనుకో బి ఖచ్చితంగా ఉంటుంది, లేదు బి 0 అయిందంటే ఏ ఖచ్చితంగా ఉంటుంది. 2 ఒకేసారి మాత్రం జీరోలు కాదు. సో ఈ విధంగా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫామ్ రాసుకున్న తర్వాత ఇలాంటి ఈక్వేషన్స్ని 2 రాయాల్సి వచ్చిందనుకో మనం దాన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని పిలుస్తాం మనం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇలాంటి ఈక్వేషన్స్ని 2 రాయాల్సి వచ్చినప్పుడు ఇలా రాస్తాం. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. సో ఇలాగా మనం 2 ఈక్వేషన్స్ రాయాల్సి వస్తే
పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని చెప్పిన ఈ విధంగా 2 ఈక్వేషన్స్ రాస్తాం మనం. అయితే స్టూడెంట్స్ మీరు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను మీకు. మనం 8th క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకున్నటువంటి సింపుల్ ఈక్వేషన్స్ అనుకున్నాం కదా. మరి ఆ సింపుల్ ఈక్వేషన్స్ అయినా లేదంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయినా దానికి గ్రాఫ్ ఏంటంటే ఒక పాయింట్ మాత్రమే. ఇది ఒక పాయింట్ వస్తుంది దాని గ్రాఫ్. ఎందుకంటే చూడండి p = 7 - 7/6 ఇది ఒక పాయింట్. ఇది అలాగే x = 5/7 ఇది ఒక పాయింట్. ఇది అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే 1 వేరియబుల్ ఉన్నప్పుడు దాని గ్రాఫ్ ఒక పాయింట్ ఉంటుంది. అలా కాకుండా 2 వేరియబుల్స్ ఉన్నది చూడండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ మనం 9th క్లాస్లో గీసాం. దీని యొక్క గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్. దాని యొక్క గ్రాఫ్ ఒక స్ట్రైట్ లైన్. ఎలా గీసామో కూడా మనం 9th క్లాస్లో సుమారు ఒక 10 ప్రాబ్లమ్స్ దాకా ఉన్నాయి మనకు. 6th చాప్టర్లో ఉన్నాయి మనకు 9th క్లాస్లో. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అని అంటే అది ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్. ఏంటది? ఒక స్ట్రైట్ లైన్ గ్రాఫ్. సో అలాగా మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమని? 2 ఈక్వేషన్ ఉన్నాయి కాబట్టి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కాబట్టి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. మరి ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయి? 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉండొచ్చు? 3 రకాలుగా మనకు పాసిబిలిటీ ఉంది. 2 స్ట్రైట్ లైన్స్ ఎలా ఉండొచ్చు అంటే సపోజ్ ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేదంటే ఒకే లైన్ మీద మరొక లైన్ కూడా ఇలా వచ్చి ఉండొచ్చు. సో ఈ విధంగా మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్కి 2 తీసుకున్నప్పుడు 2 ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు ఆ రెండింటికి మనం గ్రాఫ్ గీసినట్లయితే ఇలాగ 3 సందర్భాలు ఉండొచ్చు. 3 సందర్భాలు అవి ఇంటర్సెక్షన్ అయినా చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే ప్యారలల్గా అయినా ఉండొచ్చు, లేదా ఒకదానితో ఒకటి కోయిన్సైడ్ అయినా అయి ఉండొచ్చు. కాబట్టి అవి ఎప్పుడు ఎలా ఉంటాయి అనేది మనం ఎలా చెప్పచ్చు అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా. కోఎఫిషియెంట్స్ a1 x కోఎఫిషియెంట్ a1, y కోఎఫిషియెంట్ b1 దీని కాన్స్టాంట్ వాల్యూ. ఇక్కడ x కోఎఫిషియెంట్ a2, y కోఎఫిషియెంట్ b2 కాన్స్టాంట్ వాల్యూ. మరి ఈ విధంగా 2 మనం లీనియర్ ఈక్వేషన్స్ తీసుకొని గ్రాఫ్ గీసినప్పుడు అది ఇలాగ ఇంటర్సెక్షన్గా ఉంటుందా, లేదంటే ప్యారలల్గా ఉంటుందా, లేదా కోయిన్సైడ్ అవుతాయా అనేది మనం గ్రాఫ్ గీయకుండానే చెప్పగలం మనం. సో ఎలాగా అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని కనుక్కుంటాం. ratios of coefficients. ఏంటది? a1/a2, నెక్స్ట్ b1/b2, నెక్స్ట్ c1/c2. ఈ రేషియోస్ కనుక్కుంటాం మనం. రేషియోస్ కనుక్కుంటే ఈ రేషియోస్ ప్రకారం మనం అవి ఇంటర్సెక్షన్ అవుతుందా, లేదా ప్యారలల్ అవుతుందా, లేదా కోయిన్సైడ్ అవుతుందా అనేది మనం చెప్పచ్చు. ఎలా చెప్తాము? 3 కండిషన్లు ఉన్నాయి. 3 కండిషన్లు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లోపల మీరు ఈ పాయింట్స్ రాసుకోండి. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే దానిలో 2 లీనియర్ ఈక్వేషన్స్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, మనం గ్రాఫ్ గీయకుండానే దాన్ని చెప్పచ్చు. మనం గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి నేను ఇక్కడ ఫస్ట్ కండిషన్లో చూడండి రేషియోలు రాశాను. ఏం రేషియోలు అయ్యి? మనం తీసుకున్నటువంటి లీనియర్ ఈక్వేషన్స్ ఏంది? a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0 ఇదొక లీనియర్ ఈక్వేషను. a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 ఇదొక లీనియర్ ఈక్వేషన్. వీటి యొక్క రేషియో x కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో a1/a2, y కోఎఫిషియెంట్స్ యొక్క రేషియో b1/b2, కాన్స్టాంట్ వాల్యూ యొక్క రేషియో. సో వీటి రేషియోస్ కనుక మొదట చూడండి ఫస్ట్ కండిషన్లో ఇవి 2 కనుక సమానంగా లేకపోతే అంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, ఇంకా దీన్ని చూడాల్సిన అవసరం లేదు. c1/c2ని చూడాల్సిన అవసరం లేదు. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే అప్పుడు మనకు వచ్చేటివి ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్
వస్తాయి. అంటే మనం గ్రాఫ్ గీయకుండానే మనం గ్రాఫ్ ఎలా వస్తుందో ముందే చెప్పేసేయచ్చు. మనం రెండు లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇచ్చినట్లయితే వాటి గ్రాఫ్ గీయకుండానే అవి ఎలా ఉంటాయి అనేది మనం చెప్పచ్చు. ఎలా అంటే చూడండి, ఫస్ట్ కండిషన్ ఏంది, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. అప్పుడు ఏమొస్తాయి మనకు, ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ కండిషన్లో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ నాట్ ఈక్వల్ టు c1/c2 నాట్ ఈక్వల్ టు, అంటే ఈ రెండు సమానం అవుతాయి, మూడోది మాత్రం సమానం కాదు. ఇక్కడ ఇప్పుడు మనం గీసేటువంటి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ప్యారలల్ లైన్స్, ఇదేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో ఇలాగ వస్తాయి. సో ఇదేంది, ఇది ఒకటి, ఇది ఒకటి అనుకుంటే చూడండి, ఇది ఒకటి అనుకుంటే ఇది రెండోది. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఫస్ట్ కండిషన్లో ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇక్కడ చూడండి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2, రెండు సమానం, మూడోది మాత్రం సమానం కాదు. అప్పుడు ప్యారలల్ లైన్స్ వస్తాయి. అప్పుడు ఎలా ఉంటుంది గ్రాఫ్ చూడండి, ఇది ఫస్ట్ లైన్ అనుకుంటే, ఇది ఒకటోది అనుకుంటే, సెకండ్ లైను ఇలా ప్యారలల్గా ఉంటుంది, రెండోది. నెక్స్ట్ మూడోది చూడండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. మూడు వాల్యూస్ సమానంగా ఉంటే దీన్ని మనం కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఒక లైన్ ఉంటుంది కదా, మరి ఒక లైన్ యొక్క గ్రాఫ్ ఇది, మరి ఇంకొక దాని గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే దీని మీదనే వస్తుంది, ఇలా వస్తుంది, దీని మీదనే వచ్చేస్తుంది. అంటే రెండు లైన్స్ ఒకదానికొకటి కోయిన్సైడ్ అయిపోయి ఉంటాయి, అందుకని మనం వీటిని కోయిన్సిడెంట్ లైన్స్ అని పిలుస్తాం మనం. సో ఈ విధంగా గ్రాఫ్ గీయకుండానే మనం 9th క్లాస్లో గీసాం మనం గ్రాఫ్లు, ఒకే స్ట్రైట్ లైన్ ఉండింది, దాని గ్రాఫ్ గీసాం. కానీ ఇక్కడ రెండు స్ట్రైట్ లైన్స్ ఉంటాయి. మరి ఆ రెండు స్ట్రైట్ లైన్స్ ఎలా ఉంటాయి గ్రాఫ్ గీయకుండానే మనం ఈ విధంగా వాటి యొక్క కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోలు కనుక్కోవడం ద్వారా, ఆ రేషియోలు మొదటి రెండు రేషియోలు సమానంగా లేకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్, వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా వినండి. సో మన క్వశ్చన్స్ బిట్లు కానీ 2 మార్క్స్ క్వశ్చన్స్ కానీ వీటిలో నుంచే వస్తూ ఉంటాయి మనకు. మొదటి రెండు సమానంగా లేకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్, మొదటి రెండు సమానంగా ఉండి మూడోది సమానంగా లేకపోతే ప్యారలల్ లైన్స్, తర్వాత మూడు సమానంగా ఉంటే కోఇన్సిడెంట్ లైన్స్ అని పిలుస్తాం, కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే స్టూడెంట్స్, నోట్ డౌన్ ఇన్ యువర్ నోట్బుక్స్. ఓకే స్టూడెంట్స్, ఇంతకుముందు మన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో రెండు లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క కోఎఫిషియెంట్స్ రేషియోని మనం కనుక్కునేసేసి వాటిని కంపారిజన్ చేసి అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, లేదంటే ప్యారలల్ లైన్స్ అవుతాయా, లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా అనే 3 సందర్భాలకు సంబంధించి మనం కండిషన్స్ చూసాం. మొదటి రెండు సమానంగా లేకపోతే ఇంటర్సెక్టింగ్ లైన్స్, మొదటి రెండు సమానంగా ఉంటే ప్యారలల్ లైన్స్, మూడు సమానంగా ఉంటే కోఇన్సిడెంట్ లైన్స్. మరి ఆ కాన్సెప్ట్ ఉపయోగించి మనకు ఎక్సర్సైజ్ 4.1లో మనకు ఫస్ట్ రోమన్ ఇచ్చారు. ఈ ఫస్ట్ రోమన్లో 3 ప్రాబ్లమ్స్ ABC అనే 3 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. వీటిని మనం ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా అనేది వాటి రేషియోని కంపేర్ చేయడం ద్వారా చెప్పమని చెప్పారు. సో అది వాళ్ళు చెప్పింది. సో మనం స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్ జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ క్వశ్చన్ చేస్తున్నాను నేను. ఫస్ట్ క్వశ్చన్ ఏ ఏంది, 5x మైనస్ 4y ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 0. నెక్స్ట్ దీనిలోని సెకండ్ ఈక్వేషన్ 7x ప్లస్ 6y మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. సో ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు, a1 ఈజ్ ఈక్వల్ 5, b1 ఈజ్ ఈక్వల్ మైనస్ 4, c1 ఈజ్ ఈక్వల్ 8. ఎందుకని దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు, మనం a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0 అనుకోవచ్చు. దీన్ని ఇదేంది, ఇది a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0. కాబట్టి a2 వాల్యూ 7. సో దీనిలో నుంచి మనం a2 ఈజ్ ఈక్వల్ 7, b2 ఈజ్ ఈక్వల్ 6, నెక్స్ట్ c2 ఈజ్ ఈక్వల్
C2 ఈజ్ ఈక్వల్ -9. సో మన గుర్తు కోసం పైన వీటిని ఇలా రాసుకున్నాం మనం. సో వీటిని మనం రాయాల్సిన అవసరం లేదు. సో మనం A1 B1 C1 A2 B2 C2 వాల్యూస్ రాసుకున్న తర్వాత ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు రేషియోని కంపేర్ చేద్దాం. A1/A2 కనుక్కుందాం. A1/A2 అంటే 5/7. B1/B2 కనుక్కుందాం. B1/B2 అంటే -4/6. క్యాన్సిలేషన్ చేస్తే 2 2 2 3 -2/3. నెక్స్ట్ C1/C2 ఈజ్ ఈక్వల్ -8/9. మైనస్ ఇక్కడ ఉంది కాబట్టి పైన పెట్టుకోవచ్చు. స్టూడెంట్స్ ఒకసారి గమనించండి. A1/A2 వాల్యూ 5/7, B1/B2 వాల్యూ -2/3, C1/C2 వాల్యూ -8/9. సో ఇక్కడ ఏ సమానంగా లేవు. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. మొదటి రెండు సమానంగా లేవు కాబట్టి ఇక్కడ మూడో దాని గురించి మనం చూడాల్సిన అవసరం లేదు. A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్, ఏలో ఇచ్చింది, ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. దేర్ఫోర్ the given lines are intersecting lines. ఈ విధంగా ఇది స్టూడెంట్స్ ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. సో మనం రేషియోస్ని కంపేర్ చేసాం. సో కంపేర్ చేస్తే సో మొదటి రెండు సమానంగా లేవు కాబట్టి ఇక్కడ మూడో దాంతో సంబంధం లేదు. సో A1/A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు B1/B2. దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇప్పుడు నేను సెకండ్ది, సో ఫస్ట్ది కంప్లీట్ అయిపోయింది కాబట్టి సెకండ్ది చేస్తాను. చూడండి సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటంటే B ఏముంది ఇక్కడ మనకు 9x + 3y + 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ 18x + 6y + 24 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి మనం ఏం రాసుకోవచ్చు? A1 ఈజ్ ఈక్వల్ టు 9, B1 ఈజ్ ఈక్వల్ టు 3, C1 ఈజ్ ఈక్వల్ టు 12. సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? A1 ఈజ్ ఈక్వల్ టు 18, A2, this is A2, this is B2, B2 is equal to 6, C2 is equal to 24. ఈ రాసుకున్న తర్వాత ఇప్పుడు రేషియో రాయాలి. A1/A2 ఎంత వచ్చింది మనకు? A1/A2 చూడండి, A1/A2 9/18, 9/18, 9 1 9 2 1/2. B1/B2 చూడండి 3/6, 3/6. So 3 1s are 3 2s are. This is 1/2. Next C1/C2 12/24. So 12 1s are 12 2s are. So 1/2. ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, A1/A2 1/2, B1/B2 1/2, C1/C2 కూడా 1/2. Therefore మనం ఏం రాయొచ్చు? Therefore A1/A2 is equal B1/B2 is equal C1/C2. సో మూడు సమానంగా వచ్చాయి కదా. అప్పుడు థర్డ్ కండిషన్, therefore the given lines are coincident lines. సో ఈ విధంగా మనం ఒక్కొక్క సందర్భాన్ని బట్టి చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ స్టూడెంట్స్, సి థర్డ్ క్వశ్చన్ చూడండి. C 6x - 3y + 10 ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2x - y + 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? A1 ఈజ్ ఈక్వల్ 6, B1 ఈజ్ ఈక్వల్ -3, C1 ఈజ్ ఈక్వల్ 10. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏం రాసుకోవచ్చు మనం? A2 ఈజ్ ఈక్వల్ 2, B2 ఈజ్ ఈక్వల్ -1, C2 ఈజ్ ఈక్వల్ 9. ఇప్పుడు మనం రేషియోలు కనుక్కుంటాం. నౌ A1/A2 ఈజ్ ఈక్వల్ 6/2. క్యాన్సిలేషన్ కొడితే దిస్ ఈజ్ 3. B1/B2 ఈజ్ ఈక్వల్ చూడండి -3/-1, మైనస్ క్యాన్సిల్ పోయింది. 3/1 అంటే 3,
C1/C2 ఈజ్ ఈక్వల్ 10/9. సో స్టూడెంట్స్ ఒకసారి రేషియోస్ గమనించండి. A1/A2 వాల్యూ 3, B1/B2 వాల్యూ కూడా 3, C1/C2 వాల్యూ 10/9. సో ఫస్ట్ రెండు సమానం ఉంటాయి. దేర్ఫోర్ A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. సో ఇది కేస్ 2 కిందకు వస్తుంది. కేస్ 2 కాబట్టి మొదటి రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి దేర్ఫోర్ ద గివెన్ లైన్స్ ఆర్ parallel. The given lines are parallel. Okay students, note down in your notebooks.